బస్తీ దవాఖానలో ఎక్స్పైరీ గోళీలు వెలుగు చూసినట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పాలనలో పడకేసినట్లు ఆరోపించారు. గత 5 నెలలుగా బస్తీ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు రావడం లేదని వారు బోరున విలపించారని క్రిషాంక్ వెల్లడించారు. ఇక గ్రేటర్ లో 4 టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసినా వాటి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ये अभी दिया हम आपको? अभी दी बेटा, अभी ले लेके अब आए लेकर आप आए। चलो आइए, आप भी हमारे साथ अंदर आइए। ये डेट खत्म हो गया तो स्लिप दिया आपको? चलो टाइम हो गया तो दवा दिया आपको? चलो आराम से चप्पल మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ మేము ఏంటంటే బస్తీ దవాఖానా ఈ రోజు సిటీ మొత్తం కూడా, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు ఏర్పడి ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్ లో ప్రతి బస్తీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసింది. ఈ రోజు కేటీఆర్ గారు ఒక దగ్గర, హరీష్ రావు గారు ఒక దగ్గర, అన్ని నియోజకవర్గాలు మన కంటోన్మెంట్ లో కూడా డాక్టర్లు కూడా వీళ్ళ కోసం పెట్టిన బస్తీ దవాఖానా ఎట్లా నడుస్తుందని వచ్చింది. బట్ ఇట్ ఇస్ రియల్లీ షాకింగ్ అమ్మా. వారు ఇప్పుడు నాకు ఎదురొచ్చారు. వారు ఇచ్చిన టాబ్లెట్స్ మీ డోర్ స్టెప్ బయటనే. దీని ఎక్స్పైరీ జూలై 2025. ఎట్లా ఇయర్ ఇన్ అక్టోబర్, ఎక్స్పైరీ జూలై 2025. ఏ టాబ్లెట్ ఇది? ఏం క్యాప్సూల్ ఇది? షుడ్ బి కేర్ఫుల్ కదమ్మా. ఎక్స్పైరీ అట్లా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమె పాపం పిలవలేదు మమ్మల్ని, సడన్ గా మేము వచ్చినాం. ఆమె డోర్ బయటికి రాగానే జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయాటిక్స్ ఏమీ లేవు. మెడిసిన్ ఎగ్జాక్ట్ గా 3 months ఫ్రీక్వెంట్ డిజీజెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ సీజనల్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందుకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇట్ ఇస్ అ స్లమ్, మేజర్ స్లమ్. పాపం వాళ్ళకు ఎడ్యుకేషన్ కూడా లేదు. మైనారిటీస్ ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వాళ్ళకి చదువులేదు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, వేసుకుంటారు. వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏం లేదని కూడా ఉండదు. మీ మీద నమ్మకం, ప్రిస్క్రిప్షన్ కూడా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఆ నమ్మకాన్ని వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దట్. మీ శాలరీ ఎంత? 5 months నుంచి 5 months లేదు సార్. నేను సంగారెడ్డి వస్తాను. మా ఇంట్లో హస్బెండ్ చిన్నగా ఉన్నాడు, ఆయన వర్క్ చేయడు, నేను సింగిల్. నాకు చాలా సఫర్ అవుతున్నా వితౌట్ శాలరీ. ఇప్పుడు శాలరీస్ ఎంత మందికి రాలేదు? మా బస్సు దవాఖానకు అమ్మాయికి నాకు 5 months నుండి లేదు సార్. ఇప్పుడు 5 months యూపీఎస్సీ అయితే 2 months చాలా వస్తుంది. మాకు సార్ చాలా సఫర్ అవుతున్నాం. ఆల్రెడీ చాలా సార్లు కూడా సార్. గ్లూకోజ్ బ్లడ్ స్టిక్స్ కొంచెం దగ్గరలో పెట్టుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య తెలంగాణ దిశగా గతంలో కేవలం 700 మెడికల్ సీట్లుంటే ప్రభుత్వ మెడికల్ సీట్లు 700 నుంచి సుమారు 4000 సీట్ల వరకు పెంపొందించే వరకు, దాన్ని పెరిగే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, హైదరాబాద్లోనే 4 చోట్ల టిమ్స్ హాస్పిటల్, ఇటు అల్వాల్ కానివ్వండి, అటు అమీర్పేట కానివ్వండి, ఈ 4 టిమ్స్ హాస్పిటళ్లను నిర్మాణం చేస్తున్న క్రమంలో 90% పనులు పూర్తి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే అయింది. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తారు. ఇదే కాకుండా బస్తీ దవాఖానాలు, హైదరాబాద్ లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్ లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దవాఖానాలు మొదలైనవి. వాళ్ళ
మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ఉన్న శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా బస్తీ దవాఖానాలు వెళ్తున్నారు. ఎలా బస్తీ దవాఖానాలు, కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళారు. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాల్లో మేజర్గా ఇది ఒక శ్రమ. చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలు పెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. కానీ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్లు అయితే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కంటే ముందు, తెలంగాణ కంటే ముందు రాను బిడ్డ నేను సర్కార్ దవాఖానాకు అనే రోజుల నుంచి సర్కార్ దవాఖానాకు బస్తీ దవాఖానాలకు రావాలి అనే నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కలిగించింది. కానీ ఇవాళ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్స్ అయితే పాపం ప్రభుత్వం ఉన్న వాళ్ళను టార్గెట్ చేయొద్దు, ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటుంది, మందులు సరైన సమయానికి వస్తలేదు, వాళ్ళు బాధలు చెప్తారు. సంగారెడ్డి నుంచి ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఇవాళ కంటతడి పెట్టుకునే పరిస్థితి 5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రాలేదు. సంగారెడ్డి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళను గుర్తు చేస్తాను, ఇవాళ బస్తీ దవాఖానాల మీద కక్ష పెట్టుకోకండి. బస్తీ దవాఖానాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు సరైన సమయంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం నెలకొకసారి జీతం ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలలో, ప్రచారాలలో చెప్పుకొని ఓట్లు తెచ్చుకున్నారు. 5 నెలల నుంచి జీతాలు లేవంటే అయినా ఇక్కడ తాకిడి ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, వేల మంది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఇంత తాకిడిలో కూడా వాళ్ళు ఏనాడు డ్యూటీస్ ఆపకుండా వాళ్ళకి జీతాలు రాకపోయినా కూడా ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానికి ఉంది. దయచేసి చేతులు జోడించి రేవంత్ గారిని అడుగుతున్నాం, కేసీఆర్ గారిని మీరు రాజకీయంగా ఏం చేయాలో రాజకీయంగా చేయండి, కానీ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన విషయంలో వాటిని ఎట్లా డ్యామేజ్ చేయాలి, అవి ఎట్లా నష్టాలలో ఉండాలి అని చేస్తూ కూర్చుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. బస్తీ దవాఖానా మీద కక్ష మానేయండి. బస్తీ దవాఖానాలకు ఇమీడియట్ గా ఏమేమి రిలీజ్ చేయాలో వాళ్ళ జీతాలు కానివ్వండి, ఫ్రెష్ మెడిసిన్స్ కానివ్వండి, ఇవి రిలీజ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుతుంది.